నమస్తే, వెల్కమ్ టు లియా న్యూస్. కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి అంటే హిందువులు చాలా పవిత్రంగా భావిస్తారు. అది అందరికీ తెలిసిన విషయమే. అయితే గత 5 ఏళ్లలో కూడా మనం చూసాము తిరుమల పవిత్రతను గాలికి వదిలేసిన విషయం. ఇక ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు అక్కడ ప్రక్షాళన మొదలుపెట్టిన నేపథ్యంలో తాజాగా మరి హిందువులందరూ కూడా పాజిటివ్గా స్పందిస్తున్నారు. మరి దీన్ని ఎలాగైనా నాశనం చేయాలన్న ఉద్దేశంతోనే మరి తిరుమలలో 100 గోవులు చనిపోయాయి ఈ 3 నెలలు అని చెప్పి వైసీపీ కొత్త ప్రచారానికి తెరలేపింది అన్న ఆరోపణలు వస్తున్నాయి. సో మరి ముఖ్యంగా దీని దగ్గరుండి భూమన కరుణాకర్ రెడ్డి ప్రచారం చేయిస్తున్నారు అని వార్తలు బయటకు వస్తున్న వేళ మరి భూమన కరుణాకర్ రెడ్డిపై యాక్షన్స్ తీసుకుంటాము అంటున్నారు. మరి ఒకవేళ ఆయనపైన కేసులు నమోదు చేసే అవకాశం ఉందా? చేస్తే ఎలాంటి కేసులు నమోదు చేస్తారు? సో అసలు భూమన కరుణాకర్ రెడ్డి మరి ఈ విధంగా ప్రచారం చేయడాన్ని ఎలా చూడొచ్చు? ఈ విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, భూమన కరుణాకర్ రెడ్డి గారు తాజాగా 100 గోవులు అక్కడ తిరుమలలో చనిపోయాయని చెప్పి ఒక ప్రచారం చేయిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి. సో దీనిపైన యాక్షన్స్ తీసుకుంటాం, కేసులు పెడతాం అంటున్నారు. సో కేసులు ఆయన పైన పెట్టే అవకాశం ఉందా? పెడితే ఎలాంటి కేసులు ఆయన పైన పెడతారు? మీరేం చెప్తారు దీని గురించి? కేసు పెడతామని చెప్పి ఇప్పటికే టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు చెప్పారు. ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు కూడా చెప్పాడు. కేసులు పెట్టాల్సిన అవసరం అయితే చాలా ఖచ్చితంగా, చాలా స్పష్టంగా ఉన్నది. కేసులు పెట్టకపోతే వాళ్ళకి అలసి ఇచ్చినట్టు అవుతుంది. ఇప్పుడు వాళ్ళకి అలసి ఇచ్చారా, వీళ్ళకి అలసి ఇచ్చారా, ఈ పార్టీ అధికారంలో ఉందా, ఆ పార్టీ అధికారంలో ఉందా అనేది ఇక్కడ సమస్య కాదు. ఇక్కడ సమస్య ఏంటంటే వెంకటేశ్వర స్వామి పవిత్రతని కాపాడటం, హిందువుల మనోభావాలని కాపాడటం అనేది ఇక్కడ ఇష్యూ. అంతే తప్ప చేసినది వ్యక్తి ఎవరు, చేయించిన వ్యక్తి ఎవరు, లేదు ఈ మొత్తాన్ని స్కెచ్ చేసిన వ్యక్తి ఎవరు అనేది కాదు ఇక్కడ. అసలు అది ఇంపార్టెంట్ కానే కాదు. ఇక్కడ హిందువుల మనోభావాలు ఇంపార్టెంట్. హిందువుల మనోభావాలని తరచూ గాయపరుస్తున్నారు. నాకు గాయపరుస్తున్నది ఎవరు అంటే ఈ వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డి, ఇటువంటి వాళ్ళు హిందువుల మనోభావాలని ఫ్రీక్వెంట్గా వాళ్ళు దే ఆర్ హర్టింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ హిందూస్. ఇది ఆగాలి. ఇది ఆగాలి అంటే ఎక్కడైనా ఇది ఆగాలి అంటే ఈ వ్యక్తుల మీద ఎవరైతే ఐడెంటిఫై అయ్యారో, ఇప్పటికే ఐడెంటిఫై అయిన ఈ హిందూ వ్యతిరేకుల మీద కేసులు పెట్టాల్సిన అవసరం ఉన్నది. ఇప్పుడు ఏ కేసు పెడతారో అని కూడా అడిగారు మీరు. మత కలహాలు రెచ్చగొడుతున్నారనే కేసు పెట్టాలి. అది భారతీయ న్యాయ సంహితలో ఏ సెక్షన్ ఉందో నాకైతే తెలియదు. నేను జర్నలిస్ట్నే తప్ప న్యాయశాస్త్ర కోవిదుని కాదు. మత కలహాలని రెచ్చగొట్టడం, 2 మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టడం, ఒక మతస్థుల విశ్వాసాలని దాన్ని నాశనం చేయాలని చూడటం, పైగా ఆవు మనకందరికీ తెలుసు పవిత్రమైన, మనం పవిత్రంగా కొలుచుకునే గోమాతకి సంబంధించిన విషయాలలో కామెంట్లు చేయటం, ఇటువంటి రకాల ఈ నేరాలన్నీ కూడా మామూలు నేరాలు కాదు. చాలా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటి వరకు కూడా చాలా కేసులు పెట్టారు. టీటీడీ వాళ్ళే పెట్టారు. అంటే జగన్మోహన్ రెడ్డి టైంలో ఎటువంటి కేసులు పెట్టలేదు. గాలిగోపురం మీద డ్రోన్లు ఎగరేసినా కానీ కేసులు పెట్టలేదు. మద్యం, మాంసం కొండ మీద దొరికినా కానీ కేసులు పెట్టలేదు. ఒక పంది మాడవీధుల్లోకి వచ్చినా కానీ కేసులు పెట్టలేదు. ఒక వాహనం, వైసీపీ జెండాతోటి ఉన్న ఒక వాహనము మాడవీధుల్లోకి వచ్చినా కానీ కేసులు పెట్టలేదు. తర్వాత ఈ రోజా లాంటి వాళ్ళు అక్కడికి వచ్చి రాజకీయాలే మాట్లాడినా కానీ కేసులు పెట్టలేదు. ఆ తర్వాత కృష్ణదేవరాయల మండపంలో జగన్ రక్షక తిరుమల వెంకటేశ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పిన్ని అన్నా కానీ జగన్ రక్షకుడా వెంకటేశ్వర స్వామి అటువంటి స్లోగన్స్ ఇచ్చినా కానీ కేసులు పెట్టలేదు. కొన్ని కేసులు కొంతమంది మీద పెట్టినా కానీ అవి నామకహా కేసులు అంతే. కేసులు ఎవరి మీద పెట్టారు అంటే
దూరం నుంచి చూస్తే కొండ మీద విద్యుత్ దీపాలు అలంకరిస్తే అదేదో యేసుక్రీస్తు సిలువలాగా కనిపిస్తే అతను ఎవరో ఆ ఫోటో తీసి పెడితే అతని మీద కేసులు పెట్టారు. అంటే నీకు వాడెవడో చూస్తారు, వాడు వైసీపీ వాడైతే వదిలేసేవాళ్ళు, వాడు తెలుగుదేశం వాడో బీజేపీ వాడో అయితే వాడి మీద కేసులు పెట్టేవాళ్ళు. ఇటువంటి పనులు చేశారు. అంటే పక్షపాతంతో చూసి కేసులు పెట్టారు గతంలో జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల పాలనలో. ఇప్పుడు నేననే పాయింట్ ఏంటి అంటే, మీరు వాస్తవంగా ఇదిగో ఇది జరిగింది అని భక్తులందరూ నమ్ముతున్నారు కాబట్టి, మీకు కూడా ఎవిడెన్స్లు ఉన్నాయి కాబట్టి కేసులు పెట్టమని అడుగుతున్నాను. వాళ్ళు తెలుగుదేశం వాళ్ళ మీద కేసులు పెట్టారు కదా, మీరు కూడా పెట్టండి అని నేను అడగట్లేదు. నేను అటువంటి ఆర్గ్యుమెంట్లు నేను చెప్పను. ఇక్కడ ఏంటి అంటే, మొత్తం గోవులు చనిపోతున్నాయి అని ప్రచారం చేయటం వేరే. మీరు క్వశ్చన్లో కూడా కొంచెం తప్పు అడిగారు. భూమన కరుణాకర్ రెడ్డి చేయిస్తున్నా కాదు, భూమన కరుణాకర్ రెడ్డి చేస్తున్నా. అతనే స్వయంగా చెప్తున్నాడు, నీవు ప్రొక్లైనర్ తీసుకొస్తే నేను తవ్వి కళాబరాలు చూపిస్తానని చెప్తున్నాడు. అంటే అంత నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఉంది అన్నట్టు చెప్తున్నాడు. మొత్తం అతను చెప్పిందంతా తప్పు. ఈ రోజున ప్రూవ్ అయిపోయింది. మొత్తం రికార్డ్స్ ఉన్నాయి. మొత్తం 3 నెలల పరిధిలో 3 నెలలు 4 నెలలు తీసుకుంటే 46 ఆవులు చనిపోయినాయి. ఆ ఆవులన్నీ కూడా మొత్తం ఏజ్డ్ కౌస్, అంటే వయస్సు తీరిపోయిన ఆవులు అవి. ఆవు వయసు ఎంత? మనిషిలాగా 60 ఏళ్ళు 70 ఏళ్ళు 90 ఏళ్ళు బతకదు. అది ఉండేదే 10-15 ఏళ్ళు ఉంటుంది, 20 ఏళ్ళు మ్యాక్సిమం ఉంటే. 20 ఏళ్ళు బతికితే ఆవు చాలా ఎక్కువ బతికినట్టు. 15 సంవత్సరాల వయసు దాటిన తర్వాత ఆవు ఇంకా ఈనే కెపాసిటీ ఉండదు, పాలిచ్చే కెపాసిటీ ఉండదు, ఏమీ ఉండదు. అయినా సరే అటువంటి ఆవుల్ని తిరుమల తిరుపతి దేవస్థానం ప్రేమించి వాటిని పోషిస్తూనే ఉంటుంది. ఆ విషయం తెలుసా ఎవరికైనా? ఆ విషయం ఎవరైనా అంటే మంచి విషయాలు ఎవరైనా చెప్తారా? పైగా ఇంకొకటి ఏంటంటే, ఆవులు చనిపోయిన, అంటే సహజంగా చనిపోయిన ఆవుల్ని కూడా కటిక వాళ్ళకి ఇవ్వరు. వాళ్ళు అక్కడే ఖననం చేస్తారు, మొత్తం అక్కడే ఇది చేస్తారు. ఎందుకు? ఆవుని మళ్ళీ తీసుకెళ్ళి ఆ చర్మం తీసి అవి రకరకాల పనులు ఉంటాయి కదా, అవన్నీ చేయకూడదు. గోమాత పవిత్రతను మనం కాపాడాలన్న ఉద్దేశంతో చేస్తున్నారు ఇవన్నీ. మరి ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు మీరు చూసే ఉంటారు. మీరు ఎప్పుడన్నా వెళ్తే ఈసారి గోశాలకు వెళ్ళిరండి, ఎంత నీట్గా ఉంటుంది అక్కడ. మొత్తం అసలు వాతావరణం అంతా నీట్గా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, మీరు వెళ్ళి చూసిరండి. నీటి తోటల నిండా మంచి సురక్షితమైన నీళ్లు ఉంటాయి. మీకు మేత పెడతారు. మేత కొన్ని ఈ ఆవులకి ఏంటి అంటే చిన్న రోగాలు కూడా సోకుతాయి. అందుకని చెప్పి వ్యాక్సినేషన్ రెగ్యులర్గా ఉంటారు అక్కడ. వాళ్ళు అక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా స్వామి భక్తులు. ఆవు చనిపోతే విలవిల్లాడిపోతారు వాళ్ళు, ఏజ్ వచ్చి చనిపోయినా కానీ. అటువంటి పవిత్రమైన ప్రదేశాన్ని టార్గెట్ చేసి మత కలహాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఆవులు చనిపోయినాయి, ప్రొక్లైనర్ల దండి నేను తవ్వి చూపిస్తాను అంటున్నది ఎందుకో తెలుసా? ఆల్రెడీ అనారోగ్యంతో కానీ వయసు రీత్యా కానీ చనిపోయిన ఆవుల్ని కటిక వాళ్ళకి ఇవ్వకుండా అక్కడే ఖననం చేస్తారని చెప్పా కదా. అక్కడ తవ్విస్తే ఖచ్చితంగా కళేబరాలే ఉంటాయి కదా. అందుకని ఈ భూమన కరుణాకర్ రెడ్డి ఆ పాయింట్ చెప్తూ ఉన్నాడు. అంటే ఎంత మిస్లీడింగ్ చూడండి. పబ్లిక్ని ఏ విధంగా అక్కడ ఖననం చేస్తారన్న విషయం ఇతనికి కూడా తెలుసు కదా. టీటీడీ చైర్మన్గా 2 సార్లు చేశాడు కదా. ఆవుని బయట చనిపోయిన ఆవు కళేబరాన్ని బయటకి ఇవ్వరు, బయటికి పంపించరు, అక్కడే ఖననం చేస్తారన్న విషయం భూమన కరుణాకర్ రెడ్డికి తెలుసు కదా. అందుకని అతను చెప్తున్నాడు, అక్కడ తవ్వించండి, నేను ప్రొక్లైనర్ తీసిరండి, నేను తవ్విస్తాను అంటున్నాడు. కారణం ఏంటి అంటే అక్కడే ఖననం చేస్తారు అన్న విషయం అతనికి తెలుసు కాబట్టి ఈ పాయింట్ చెప్తూ ఉన్నాడు. అక్కడే చేస్తారు ఖననం, అక్కడే చేస్తారు చనిపోయిన ఆవుల్ని.
ఇప్పుడు కాదు, ఆ గోశాల పుట్టినప్పటి నుంచి అదే చేస్తున్నారు. అయితే సార్ తిరుమల లడ్డు నెయ్యిలో కల్తీ జరిగింది అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా కూటమి ప్రభుత్వం చెప్తోంది. కానీ దానికి సంబంధించి ఒకరిద్దరిని అరెస్ట్ చేశారు ఆ డైరీ వాళ్ళని. అది లేట్ చేస్తూ ఉన్నారు ఆ ప్రాసెస్. ఈ లేట్ ప్రాసెస్లో తగినంత యాక్షన్స్ తీసుకోకపోవడం వల్ల వీళ్ళు ప్రచారం చేయడానికి ఎక్కువ స్కోప్ దొరికినట్టు ఉంటుంది కదా. ఇప్పుడు భూమన కరుణాకర్ రెడ్డి అక్కడ తవ్వుదాము అన్నారంటే అసలు ఆ స్కోప్ ఎందుకు ఇవ్వాలి? అంటే సరైన యాక్షన్స్ ఆయన మీద తీసుకుంటే వాళ్ళు మళ్ళీ తిరుమల గురించి ఈ విధంగా ప్రచారం చేయకుండా ఉంటారు కదా. ఎందుకు ఆయన పైన యాక్షన్ తీసుకోవడానికి జాప్యం జరుగుతోందంటారు? మంచి ప్రశ్న అడిగారు. ఇక్కడ లడ్డూని అపవిత్రం చేసిన వ్యక్తుల మీద 2 కాదు 6 మీద కేసులు పెట్టి అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఇప్పుడు కొత్తగా ఎవరైతే అక్కడ ఫెసిలిటేట్ చేశారు అంటే తప్పుడు నెయ్యిని ఎక్కడ ఎవరు వాడారు అనేది ఒక ఆస్పెక్టు. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళకి ఏఆర్ డైరీకి నిబంధనలు సడలించి ఇచ్చారు, టెండర్ ఇచ్చారు. ఆ పని చేసింది బాధ్యులు ఎవరు అనేది చూస్తున్నారు. చాలా డిలే జరుగుతున్నమాట వాస్తవం. అట్లా డిలే జరగకూడదు. ఖచ్చితంగా స్ట్రింజెంట్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకుంటే ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ దానికి కరెక్ట్ ఆన్సర్ చెప్పాలి అంటే మీరు ఖచ్చితంగా ఈ టెండర్ నిబంధనలు ఎవరు మార్చారు, ఎవరు ఆమోదించారు, ఈ లారీలు వచ్చినప్పుడు ఎవరు ఎలౌ చేశారు, ఎవరు ఆ లడ్డూల్లో వాడారు అనేది కనుక చాలా ఫాస్ట్గా ప్రూవ్ చేయగలిగినట్టయితే ఈ రోజున కరుణాకర్ రెడ్డి ఇప్పుడు వచ్చి ఇది మాట్లాడేవాడు కాదు. మాట్లాడటానికి కరుణాకర్ రెడ్డికి అవకాశం వచ్చి ఉండేది కాదు. ఖచ్చితంగా వ్యవస్థలు వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా స్పీడ్గా స్పందించకపోవటం వల్ల ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అప్పుడు ఈవోగా పనిచేసినటువంటి ధర్మారెడ్డి గారు ఇప్పటికీ ఆయన బయటికి రాలేదు, ఇప్పటికీ ఆయన అజ్ఞాతంలోనే ఉండటమే జరిగింది. సో ఎంత డిలే అవుతుందో దీన్ని బట్టే అర్థమవుతుంది కదా సార్. ఆయన ఎక్కడో వేరే విదేశాల్లో లేడు, ఆయన హైదరాబాద్లో ఉంటున్నాడు. హైదరాబాద్లో ఉంటాడు. ఆయన ఎవరు పట్టించుకోరు, ఎవరు పట్టించుకోవట్లేదు. అతను ఎవరు క్వశ్చన్ చేసేవాడు లేడు ఇప్పటికీ, ఈ రోజుకి కూడా. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే మనం బాధతో మాట్లాడుకోవాల్సిన విషయాలు. ఈ రోజున భూమన కరుణాకర్ రెడ్డి వచ్చి ఆవులు చనిపోయినాయి, ఆవుల్ని చంపేస్తున్నారు, ఆవుల్ని అసలు వీళ్ళు కుక్కల కన్నా హీనంగా చూస్తున్నారు అని చెప్పటం అనేది అది హిందూ సెంటిమెంట్లను రెచ్చగొట్టడానికి చెప్పింది. అందులో వేరే ఉద్దేశం ఏం లేదు. ఇప్పుడు మొత్తం అక్కడ రికార్డులు ఉండాలి కదా, ఆ రికార్డులన్నీ ఆ హర్నాథ్ రెడ్డి అనే అతను తీసుకెళ్ళిపోయాడు. అసలు రికార్డులే లేవు అని చెప్పి టీటీడీ చైర్మన్ కూడా చెప్తూ ఉన్నాడు. అతనికి ఇంత కక్ష ఎందుకు అంటే ఆ వైకుంఠ ఏకాదశి టికెట్లప్పుడు అక్కడ వచ్చింది 2,000 మంది. 2,000 మందిలో తొక్కిసలాట జరుగుతుందా? 2,000 మంది, 50,000 మంది, 60,000 మంది, 1,00,000 మంది వస్తే చిన్న ప్లేసులో అయితే తొక్కిసలాట జరిగిందని అంటున్న అర్థం ఉంది. 2,000 మంది వస్తే తొక్కిసలాట జరుగుతుందని అసలు ఎవరన్నా ఊహిస్తారా? కానీ ఆ సిచ్యుయేషన్ని క్రియేట్ చేసిన వ్యక్తి అతను గోశాల ఇన్ఛార్జిని ఈ డ్యూటీ మీద పెట్టారు. అసలు అతన్ని ఈ డ్యూటీ మీద ఇక్కడ బలానా చోట ప్లేసులో ఉండాలి అని డిసైడ్ చేయటం దగ్గర నుంచే కుట్ర జరిగింది. మొత్తం ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే కుట్ర అక్కడి నుంచే మొదలైంది. అతన్ని తీసుకొచ్చి అక్కడ పెట్టి అతను మొత్తం గేట్లు అవన్నీ కూడా ఇదిగా పెట్టి రాంగ్ గేట్ల నుంచి అంటే రైట్ గేట్ తీయకుండా రాంగ్ గేట్ తీయటం ద్వారా వీళ్ళందరూ కూడా వాళ్ళు ఒకేసారి లోపలికి జొరబడేలాగా చేసి తొక్కిసలాటను సృష్టించాడు. ఈ విషయం చాలా స్పష్టంగా అర్థమైపోయి అతన్ని సస్పెండ్ చేశారు. సస్పెండ్ చేసిన తర్వాత సస్పెండ్ చేయటం ఏంటి, ఈ పాటికి అతన్ని జైల్లో వేయాలి కదా, సస్పెండ్ చేశారు. దాంతో అతను తిరుపతిలో ఫ్రీగా తిరుగుతూ ఉన్నాడు. అతను మొత్తం ఇవన్నీ ఆ గోశాలకు సంబంధించిన విషయాలన్నీ అవన్నీ తీసి భూమన కరుణాకర్ రెడ్డితోటి చెప్పించాడు. భూమన కరుణాకర్ రెడ్డి అతను ఇచ్చిన సమాచారాన్ని వెరిఫై చేసుకోవాలి. అతను ఇచ్చాడనేది మన అనుమానమే. అతను ఇచ్చాడో లేదో మనకు తెలియదు, మన అనుమానం. అతనే ఇచ్చాడు, అందులో ఇదేమి లేదు. కానీ అది ఆన్ రికార్డు ప్రూవ్ చేయలేం కదా. నువ్వు ఇతను ఇచ్చిన సమాచారాన్ని భూమన కరుణాకర్ రెడ్డి వెరిఫై చేసుకోవాలి. అతను తిరుపతిలోనే ఉంటాడు. భూమన కరుణాకర్ రెడ్డి కూడా ఏదో దుబాయ్లోనో ఖతార్లోనో ఉండడు కదా, తిరుపతిలోనే ఉంటాడు కదా.
ఒకసారి వెళ్తే మాజీ చైర్మన్గా గోశాలలోకి రాణిస్తారు కదా. నువ్వు అక్కడికి వెళ్ళి పరిస్థితులు చూసి ఇతను చెప్పింది వాస్తవమా అవాస్తవమా అనేది తెలుసుకోవాలి కదా. తెలుసుకున్న తర్వాత కదా నువ్వు మాట్లాడాల్సింది. నువ్వు అవన్నీ చేయకుండా నువ్వు దొరికిందే సందు అని చెప్పి మొత్తం హిందూ మత విద్వేషాన్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేశాడు ఈ భువన కరుణాకర్ రెడ్డి. అందుకని ఖచ్చితంగా నిన్న మొన్న చైర్మన్ చెప్పాడు కేసు పెడతామని, ఇవాళ ఈవో చెప్పాడు ఆయన మీద కేసు పెడతామని. ఇప్పుడు కేసు పెడతామని ఎప్పుడు పెడతారు? ఈ పాటికి అరెస్ట్ చేసి ఉండాల్సింది కదా. ఇప్పుడు ఒక మత విద్వేషం వాస్తవంగా చెప్పాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ముఖ్యంగా ఈ దేశ విదేశాల్లో ఉన్న హిందువులు వాళ్ళందరూ కూడా ఎంతో సంయమనం పాటించే వ్యక్తులు కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన అబద్ధానికి ఎవరూ కూడా ఆవేశానికి లోను కాలేదు. ఇది ఎంతవరకు వాస్తవం అని ఆలోచించారు కాబట్టి ఏమీ ఇన్సిడెంట్స్ జరగలేదు. అదే మామూలుగా హిందువులు కనుక దుందుడుకు స్వభావం ఉన్నవాళ్ళు అయితే ఈ పాటికి ఎన్ని తగాదాలు జరిగి ఉండేవి, ఎన్ని మత కలహాలు జరిగి ఉండేవి. అందుకని ఎక్కడా తగాదాలు జరగలేదు కదా అని చెప్పి ఉపేక్షిస్తే రేపొద్దున ఇంకా ఇదే కార్యక్రమం కంటిన్యూ చేస్తారు. కాబట్టి భూమన కరుణాకర్ రెడ్డి ఈ విధంగా ప్రవర్తించటాన్ని ప్రతి హిందువు ఖండిస్తూనే ఉన్నారు. చాలా చోట్ల మీటింగ్స్ కూడా పెట్టి హిందూ సంఘాలన్నీ కూడా భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన విషయంలో ఎటువంటి వాస్తవము లేదు అని ఒక నిర్ధారణకు వచ్చి ఆ విషయాన్ని భూమన కరుణాకర్ రెడ్డి చెప్పిన విషయాన్ని ఖండిస్తూ ఉన్నాయి. ఇప్పుడు టీటీడీ తరఫున ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోవాలి. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు ఇప్పటికి ఒక 10 సార్లు చెప్పాడు, ధర్మారెడ్డి మనుషుల్ని తీసేయండి అని 10 సార్లు చెప్పాడు. ఎక్కువ జోక్యం చేసుకుంటేనేమో ప్రభుత్వం జోక్యం చేసుకుంటున్నది అంటారు, జోక్యం చేసుకోకపోతేనేమో ధర్మారెడ్డి మనుషుల్ని ఇంకా తీశారు. ఏంటి ఈ వ్యవస్థ మారాలి. ఇప్పుడు ధర్మారెడ్డి మనుషులు తీసేయాలని నేననే పాయింట్ ఏంటంటే, ఎవడైతే తప్పు చేస్తున్నాడో వాళ్ళందరూ ధర్మారెడ్డి మనుషులు, ధర్మారెడ్డి పెంచి పోషించిన మనుషులు. వాళ్ళు కుట్రలు పన్నుతున్నారు, తొక్కిసలాటాలు చేస్తున్నారు, ఆవులు చనిపోయినాయని విష ప్రచారం చేస్తున్నారు. వాళ్ళని అరెస్ట్ చేయడానికి ఏంటి నీకు అభ్యంతరం? వాళ్ళకి ఏదో ఒక విధంగా గుణపాఠం మనం నేర్పక్కల్లా వెంకటేశ్వర నేర్పుతాడు, అందులో సందేహం ఏం లేదు. కానీ మానవ ప్రయత్నం కూడా ఉండాలి కదా. అంతా వాడి కర్మాను వాడే పోతాడులే అని వదిలేయకూడదు కదా. చట్టాలు ఉన్నది అందుకు కాదు కదా. నేరస్తు ఎవడో మర్డర్ చేసి వచ్చాడు అనుకోండి, వాడి కర్మాను వాడు పోతాడులేండి అని వదిలేయండి. ముంబై బ్లాస్ట్లో సూత్రధారిని ఎప్పుడో 40 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మళ్ళీ తెచ్చారు. ఎందుకు తెచ్చారు? వాడి కర్మాను వాడు పోతాడులే అని వదిలేయలేక చట్టం నుంచి తెచ్చుకోవాలి, చెయ్యాలి, చట్టాన్ని ప్రయోగించాలి, శాంతి భద్రతలను కాపాడాలి. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.